So, welcome to Mind All Minds. ఇప్పుడు ఒక రిలేషన్ స్టార్ట్ అయింది, ఫర్దర్గా దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అట్లాంటప్పుడు ఒకరి అభిరుచులు కానీ, ఒకరి వాళ్ళ థాట్స్ కానీ, ఇంకేదైనా ఒకరికొకరు నచ్చకపోవచ్చు కొన్ని. అట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్కి నచ్చింది అమ్మాయికి నచ్చకపోవచ్చు, అమ్మాయికి నచ్చింది అబ్బాయికి నచ్చకపోవచ్చు కొన్ని. అట్లాంటప్పుడు నువ్వు నా కోసం ఇది చేంజ్ చేసుకొని అంటే వైస్ వర్సా ఇద్దరు ఒకరికి అనుకోవచ్చు. సో షార్ట్ టర్మ్లో అది వర్క్ అవుతుండొచ్చు, బట్ లాంగ్లో వాళ్ళకు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను ఎందుకు పూర్తిగా చేంజ్ కావాలి ఇతని కోసము ఈమె కోసము అన్నట్టు వచ్చేస్తుంది. అయితే రియల్గా అవి లైఫ్ థ్రెటనింగ్ లాంటివి అలవాట్లు ఉంటే మనము కొంత మేరకు మానుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇంకేమైనా డ్రగ్స్, వాట్ ఎవర్ అట్లాంటివి లైఫ్ థ్రెటనింగ్ అంటే ఆ అలవాట్లతోటి వాళ్ళు లైఫ్లో ఎంటర్ అయితే ఇద్దరికి ఇబ్బంది అని అట్లాంటప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. కానీ వేరే చిన్నవి అనేది వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలన్నమాట. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నచ్చలేదు అంటున్నప్పుడు మనమే వాళ్ళ స్టైల్లో వెళ్ళి చెప్పాలి. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్టైల్లో కానీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్టైల్లో కొంచెము నేర్చుకొని, అంటే సరే ఇన్నాళ్ళంటే మనకు ఒక పార్ట్నర్, అంటే ఒక లవ్లో పార్ట్నర్ లేరు కాబట్టి వీఆర్ ఇన్ అవర్ ఓన్ వే. బట్ ఒకరు వచ్చారంటే మనము కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మనం కూడా వాళ్ళ స్టైల్లో వెళ్తూనే వాళ్ళకు ఇంకేదైనా నిజంగా ఇబ్బందికరమైనది ఉంటే అప్పుడు చెప్పాలి. అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కోసం సిగరెట్ తాగాల, మందు తాగాల అది కాదు, అవి దే ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. బట్ ఇంకా వేరే ఫలానా ఇంకా అంటే మ్యూజిక్ వినడము, అంటే ఇంకేదైనా కూడా మనము కొన్ని చిన్న మార్పులు లాంటివి ఖచ్చితంగా ఒకరికొకరు మ్యూచువల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ అనగానే మొత్తం త్యాగం చేయాలి, త్యాగం చేస్తేనే ప్రేమ, ఫలానా అబ్బాయి కోసం నేను అన్నీ వదులుకున్నా, ఫలానా అమ్మాయి కోసం నేను అన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులు వదులుకుంటారు చెప్పండి ఒకరి కోసం ఒకరు? ఎవరి జీవితం వాళ్ళదే కదా. ఇద్దరు మ్యూచువల్గా వదులుకోకుండా చిన్న మార్పులు చేసుకొని వెన్ దే కమ్ టుగెదర్ ఇట్ మీన్ అ గుడ్ రిలేషన్. అంతేకాని ప్రేమ అనేది త్యాగం ఎప్పుడు కోరుకోదు. త్యాగం అనేది త్యాగమే, అది ప్రేమలో భాగం కొంత ఉండొచ్చు, కానీ ప్రేమని మొత్తం త్యాగం చేయాల్సిన అవసరం అయితే లేదు.